విద్యారంగ సమస్యలు పరిష్కారం కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులకు నష్టం చేకూర్చే ఎఫ్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ విజయ్ కుమార్ వారి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటికే 2 సంవత్సరాల పాలన పూర్తయినప్పటికీ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం తమ మొండి వైఖరిని విడిచిపెట్టి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు మేలు చేకూర్చాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందన్నారు. ఇదే రీతిలో వ్యవహరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సుమంత్, యశ్వంత్, ముజమిల్, బాలు, అస్మత్, పవన్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ఎఫ్ఆర్ఎస్ను అమలు చేయడం, విద్యార్థులకి నష్టం కలిగించే విధంగా ఎఫ్ఆర్ఎస్ను ప్రవేశపెట్టడం, విద్యార్థులకు నష్టం కలిగించే విధంగా ఎఫ్ఆర్ఎస్ను అమలు చేయడం, విద్యార్థులు వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలి. నా పేరు నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నిరసన ధర్నా ఎందుకు జరుగుతూ ఉందనంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న ఈ రోజుకి కూడా విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏవి కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం అనేది సిగ్గుచేటని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే దాదాపు 7,000 కోట్లకు పైగా డిగ్రీ విద్యార్థులు అందాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈరోజు పెండింగ్లో ఉండడం అనేది చాలా అంటే చాలా సిగ్గుచేటు. ముఖ్యంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉండడం కారణంగా ఈరోజు డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు, అలాగే డిగ్రీ చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఎఫ్ఆర్ఎస్ను ఈరోజు డిగ్రీ విద్యా విధానంలో అమలు చేస్తూ ఉంది. ఈ యొక్క ఎఫ్ఆర్ఎస్ అమలైతే విద్యార్థులకు అనేక నష్టాలు చేకూరుతాయని చెప్పి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. మరియు ఏదైతే ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలను వెంటనే పెంచాలి 3,000 రూపాయలకి అని చెప్పి కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ కోరుతూ ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ వద్ద నెల్లూరులో నిరసన ధర్నా విద్యార్థులు కలుపుకొని చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో, విద్యాశాఖ మంత్రి గారు కేవలం ట్వీట్లకే పరిమితం అవుతూ ఉన్నారు. ఏదైతే విద్యారంగ సమస్యలపై దృష్టి పెట్టి పనిచేయడంలో ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఫెయిల్యూర్ అని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ మరొకసారి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి గుర్తు చేస్తూ ఉన్నాం. వెంటనే విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి. అదేవిధంగా ఈరోజు డిగ్రీ విద్యార్థులకు నష్టం కలిగించేటువంటి ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలి అని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ కేవలం ఈ యొక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థులను కలుపుకొని రాబోయే రోజుల్లో పోరాటాలు చేయబోతుందని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1,200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత.
అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.